ఈ వీడియోలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి, అలాగే ఆ దేవాలయంలో ఉన్న రహస్యాల గురించి చాలా చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పే చాలా పాయింట్స్ మీరు డైరెక్ట్ దేవాలయానికి వెళ్ళినా కూడా చూడలేరు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనగానే అందరికీ దేవాలయంలో ఉన్న సీక్రెట్ వాల్స్ అండ్ అలాగే వాటిలో ఉన్న నిధి గుర్తొస్తుంది. ఇక్కడ మొత్తం ఏబిసిడిఈ అనే ఒక 6 సీక్రెట్ వాల్స్ ఉంటాయి. అందులో బి అనే వాల్ట్ డోర్ పైన 2 నాగుపాములు, ఒక యక్షిని యొక్క బొమ్మలు ఉంటాయి. వీటిని చూసి ఈ డోర్‌కి నాగబంధనం ఉంది అని, బలవంతంగా ఈ డోర్‌ని గనక తెరిస్తే నాగుపాములు వాళ్ళని చంపేస్తాయని, ఆ తర్వాత దేశం మొత్తం కూడా నాశనం అవుతుంది అని చాలామంది నమ్ముతారు. అందుకనే ఈ వాల్ట్ బిని ఇప్పటి వరకు తెరవలేదు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే షాక్ అవుతారు. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఈ వాల్ట్ బిని ఇప్పటికి 7 సార్లు తెరిచారు. 1 కాదు, 2 కాదు, 7 సార్లు తెరిచారు. అప్పుడు ఎవరికీ ఏమీ అవ్వలేదు కూడా. మరి ఆల్రెడీ ఓపెన్ చేసిన డోర్స్ గురించి ఇంకా ఎందుకు భయపడుతున్నారు? అసలు నాగబంధనం అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? మరి వాల్ట్ బిని ఓపెన్ చేసినప్పుడు అది ఎందుకని పనిచేయలేదు? సో, ఇలాంటి విషయాలతో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు అసలు టెంపుల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, అక్కడికి వెళ్తే మనం ఏమేమి చూడవచ్చో ఇవన్నీ తెలుసుకుందాం. ఈ దేవాలయం మొత్తం 7 ఎకరాల్లో విస్తరించి ఉంది. చూడడానికి ఒక కోటలాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి రాగానే మనకు ముందు ఒక ఎత్తైన రాజగోపురం కనిపిస్తుంది. ఇది సుమారుగా 100 అడుగుల ఎత్తుతో 7 అంతస్తుల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ద్రవిడియన్ స్టైల్‌లో నిర్మించారు. దీన్ని చూడగానే మనకు ఒక డివోషనల్ ఫీలింగ్ కలుగుతుంది. అక్కడి నుండి కాస్త ముందుకు వెళ్తే అక్కడ పద్మతీర్థం అనే ఒక కులం ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇది దాదాపు 80 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ధ్వజస్తంభం అంతా కూడా బంగారు పూత పూసిన రాగి పలకలతో కప్పి ఉంటుంది. ఈ దేవాలయం ప్రాంగణంలో ఇంకా చాలా నిర్మాణాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఇక్కడ శివిలిపుర కారిడార్ కనిపిస్తుంది. ఇందులో మొత్తం 365 స్తంభాలు ఉంటాయి. వీటిని గ్రానైట్ స్టోన్‌తో చెక్కారు. వీటిలో ప్రతి ఒక్క స్తంభం మీద దీపలక్ష్మి రూపంలో లక్ష్మీదేవి బొమ్మలు చెక్కి ఉంటాయి. అమ్మవారి చేతిలో నూనె దీపంతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. తర్వాత కులశేఖర మండపం అని ఉంటుంది. దీన్నే 1000 పిల్లర్ హాల్ అని కూడా అంటారు. ఇక్కడ 28 మ్యూజిక్ పిల్లర్స్ ఉంటాయి. వాటిని మన బొటనవేలితో టచ్ చేస్తే సంగీతం వస్తుంది. ఈ మండపంలో మన హిందూ పురాణాలకు సంబంధించిన చాలా శిల్పాలు కనిపిస్తాయి. తర్వాత గర్భగుడికి ముందు ఒటక్కల్ మండపం కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుండే భక్తులు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటారు. ఈ మండపం 20 చదరపు అడుగుల విస్తరణంలో ఉంటుంది. ఇది ఏకశిలా మండపం. అంటే ఈ మండపాన్ని ఒకటే రాయితో చెక్కారు. ఇక్కడ దేవుడు మనకి అన్ని దేవాలయాల్లో లాగా ఒకటే ద్వారం నుండి కనిపించడు. ఇక్కడ స్వామివారు అనంత శేషనాగు మీద పడుకున్నట్లుగా కనిపిస్తారు. దీనివల్ల పద్మనాభ స్వామి విగ్రహం మొత్తం మనకు 3 ద్వారాల నుండి కనిపిస్తుంది. మొదటి భాగంలో స్వామివారి తల, అలాగే ఛాతి భాగం కనిపిస్తాయి. రెండవ ద్వారంలో స్వామివారి నాభి మరియు నాభిల నుండి బయటకు వచ్చిన కల్వ పువ్వు, అందులో కూర్చున్న బ్రహ్మదేవుడు కనిపిస్తారు. ఇక మూడవ ద్వారం నుండి స్వామివారి పాదాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ చూడడానికి మీకు పర్మిషన్ ఉంటుంది. ఇక ఇప్పటి నుండి నేను చెప్పే వాటిని చూడ్డానికి మనలో ఎవరిని అలో చేయరు. అవే అండర్ గ్రౌండ్ సీక్రెట్ వాల్స్. 2009లో ఈ దేవాలయం మెయింటెనెన్స్ సరిగ్గా జరగట్లేదు అన్న అనుమానంతో దేవాలయాన్ని కేరళ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అంటూ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సుంద్రరాజన్ కేరళ హైకోర్టులో కంప్లైంట్ చేశారు. అయితే అప్పటి వరకు ఈ దేవాలయం గతంలో కేరళను పాలించిన ట్రావెన్కోర్ సంస్థానంకి సంబంధించిన వారసుల ఆధ్వర్యంలో ఉంది. 16వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని ట్రావెన్కోర్ సంస్థాన రాజు మార్కాండ వర్మ గారు పునర్నిర్మించారు.
ఇక అప్పటి నుండే వారి వంశానికి చెందిన వారే ఈ దేవాలయాన్ని, అలాగే దేవాలయం పరిధిలో ఉన్న ఆస్తిని రక్షిస్తూ వస్తున్నారు. మార్తాండ వర్మ గారి టైంలో ఆయన త్రిపది ధనం అనే ఒక విధానాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుండి ఈ దేవాలయానికి భారీ ఎత్తున బంగారం, వజ్రాలు ఇలాంటివన్నీ భారీగా విరాళాలుగా రావడం మొదలయ్యాయి. అలా వచ్చిన సంపద అంతా కూడా ఈ దేవాలయం కింద భూగర్భంలో నిర్మించిన సీక్రెట్ వాల్స్‌లో దాచారు. ఆలయానికి సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్ల ట్రావెన్కోర్ సంస్థాన వారసులు ఈ సంపదను రక్షించలేకపోతున్నారు అని టీపీ సుందరరాజన్ వాదించడం వల్ల 2011లో కేరళ హైకోర్టు కూడా దేవాలయం బాధ్యతలను స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్పింది. ఇక అప్పుడే ఈ సీక్రెట్ వాల్స్ గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పుడే ట్రావెన్కోర్ వారసుడు అయిన ఉత్తర్ధం తిరునల్ మార్తాండవర్మ గారు హైకోర్టు డెసిషన్‌ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అయితే అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క తీర్పును పక్కన పెట్టి అసలు ఆ సీక్రెట్ వాల్స్ ఎంత సంపాదన దాగి ఉందో తెలుసుకోవడానికి ఆడిట్‌ని నిర్వహించాలి అని అనుకుంది. దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాజ్ గారిని హెడ్‌గా అపాయింట్ చేశారు. ఆ టైంలో ఆయన మొత్తం 6 సీక్రెట్ వాల్స్ ఉన్నాయని గుర్తించి వాటికి ఏబిసిడిఇఎఫ్ అని పేర్లు పెట్టారు. అయితే వాటిలో సిడిఇఎఫ్ వాల్స్‌లో ఉన్న బంగారు ఆభరణాలను పండగలకు లేకపోతే కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహించినప్పుడు వాటిని బయటకు తీసి పద్మనాభ స్వామిని అలంకరించి మళ్ళీ లోపల పెడతారు. ఆ వాల్స్‌లో ఉండే వస్తువులను ఉత్సవాల వంటివి జరిపినప్పుడు కూడా దేవాలయాన్ని అలంకరించడానికి ఉపయోగిస్తారు. సో, ఈ 4 వాల్స్‌ని అప్పుడప్పుడు తెరుస్తూనే ఉంటారు కాబట్టి వీటిలో పెద్ద సీక్రెట్ ఏమీ లేదు. అయితే మిగిలిన ఏ అండ్ బి వాల్స్‌లోనే అసలైన సీక్రెట్ దాగి ఉంది. 2011లో వచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వాల్ట్ ఏని ఓపెన్ చేశారు. వీటిని ఓపెన్ చేసినప్పుడు ఇవి చాలా సంవత్సరాలు మూసి ఉండడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న ఉద్దేశంతో బయట ఒక అంబులెన్స్‌ను కూడా రెడీగా ఉంచుకున్నారు. ముందు బయట ఉన్న ఇనుప డోరుని, ఆ తర్వాత దాని వెనకాల ఉన్న చెక్క డోర్‌ని ఓపెన్ చేశారు. అప్పుడు వాళ్ళకి కింద నేల మీద ఒక పెద్ద రాయి కనిపించింది. దాని కింద ఒక సురంగం ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అక్కడి నుండి ఆ రాయిని పక్కకు జరపడానికి వాళ్ళకు దాదాపు అరగంట టైం పట్టింది. చివరికి ఆ సురంగ మార్గాన్ని కూడా ఓపెన్ చేశారు. అది ఎప్పటి నుండో క్లోజ్ చేసి ఉండడం వల్ల ముందు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సొరంగ మార్గంలో పెద్ద పెద్ద పైప్స్‌ని పెట్టి లోపలికి ఆక్సిజన్‌ని పంపించారు. తర్వాత అందులో ఏముందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందాక టీపీ సుందర్‌రాజన్ అనే ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ హైకోర్టులో కేసు వేశారని చెప్పాను కదా! అతని పర్సనల్ లాయర్ అయిన బాలగోవిందం ఆ సొరంగంలోకి చూసి ఏమన్నాడో తెలుసా? "ఆ సొరంగంలో చాలా చీకటిగా ఉంది. మా వెనకాల ఉన్న డోర్ నుండి కొంచెం లైట్ మాత్రమే లోపలికి వెళ్తుంది. ఆ కొంచెం లైట్ వెలుతురులోనే లోపల ఉన్న వజ్రాలు మెరుస్తున్నాయి. చూడడానికి అమావాస్య రోజు ఆకాశంలో చంద్రుడు లేకుంటే ఆ రోజు నక్షత్రాలు ఎలా అయితే వెలుగుతూ కనిపిస్తాయో అచ్చం అలానే లోపల ఉన్న వజ్రాలు కూడా వెలుగుతూ కనిపిస్తున్నాయి" అని ఆయన చెప్పారు. లోపల చాలా బంగారు ఆభరణాలు, వజ్రాలతో తయారు చేసిన దండలు ఉన్నాయి. ఒక్కొక్క దండ గర్భగుడిలో ఉన్న దేవుని విగ్రహానికి సరిపోయేలా 18 అడుగులు ఉంది. ఇంకా దాదాపు 1,00,000 వరకు వెండి, బంగారు నాణాలు ఉన్నాయి. వీటిలో పురాతన కాలంలో విదేశాలలో దొరికే నాణాలు కూడా ఉన్నాయి. రోమన్ కరెన్సీ, ఇటాలియన్ కరెన్సీ అలాంటివి కూడా. వీటితో పాటు దేవుని విగ్రహాన్ని కూర్చోబెట్టడానికి అవసరమైన పెద్ద పెద్ద బంగారు సింహాసనాలు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, బంగారు కలశాలు, బంగారంతో తయారు చేసిన విగ్రహాలు పొదిగిన కొబ్బరి చిప్పలు, బంగారు కడ్డీలు, కొన్ని వందల విగ్రహాలతో కూడిన విష్ణుమూర్తి విగ్రహాలు, 110 క్యారెట్స్ ఉన్న పెద్ద పెద్ద వజ్రాలు, దేవునికి అలంకరించే ఆభరణాలు, వజ్రాలు పొదిగిన కిరీటాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. గర్భగుడిలో ఉండే విగ్రహాన్ని పూర్తిగా బంగారంతో కప్పే బంగారు తొడుగులు కూడా ఉన్నాయి. రకరకాల విలువైన రాళ్ళు, ముత్యాలతో చేసిన హారాలు కూడా ఉన్నాయి. అప్పట్లో వీటిని
కొన్ని చెక్క పెట్టెల్లో పెట్టి ఆ వాల్స్‌లో దాచిపెట్టారు. అయితే కాలం గడిచే కొద్దీ ఆ చెక్క పెట్టెలన్నీ కూడా పాడైపోయాయి. అందులో ఉన్న బంగారం అంతా కూడా బయట పడిపోయి మొత్తం దుమ్ము పట్టిపోయింది. సుందర్‌రాజన్ చెప్పిన దాని ప్రకారం వాటిని లెక్క పెట్టడానికి ఈ సురంగ మార్గం నుండి బయటకు తీసుకువెళ్ళమని చెప్తే, వాటిని బయటకు తీసుకెళ్లడానికి ఈ 15 మంది బృందానికి ఒక రోజు సమయం పట్టిందట. ఈ బంగారం చాలా పాతది మరియు చాలా స్వచ్ఛమైనది. కాబట్టి దానికి విలువ కట్టలేము అని అధికారులు చెప్పారు. ఒక అంచనా ప్రకారం వీటి విలువ దాదాపు $25 బిలియన్ ఉండొచ్చు. అండ్ అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా వీడియో తీశారు. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల వీడియోని బయటకు రిలీజ్ చేయలేదు. అయితే ఇదంతా చూసిన తర్వాత అందరికీ వాల్ట్ ఏలోనే ఇంత సంపాదన ఉంటే మరి వాల్ట్ బిని ఓపెన్ చేస్తే ఇంకెంత సంపద బయటపడుతుందో అని అందరికీ అనిపించింది. కానీ దాన్ని ఓపెన్ చేయడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. ఎందుకంటే వాల్ట్ బిని మామూలు తాళంతో కాదు, నాగబంధనంతో బంధించారు. నిజానికి అసలు వాల్ట్ ఏ కంటే ముందు వాల్ట్ బినే ఓపెన్ చేయాలి అని అనుకున్నారు. కానీ వాల్ట్ బి డోర్ పైన ఉన్న నాగుపాము బొమ్మను చూసి అందరూ భయపడ్డారు. ఇది చూసి వేద పండితులు ఈ డోర్‌ని గనక ఓపెన్ చేయాలి అనుకుంటే సరైన పద్ధతిలో, సరైన విధానంలో నాగబంధనానికి విరుగుడైన గరుడ మంత్రాన్ని చదవాలి అని చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఒకే ఫ్రీక్వెన్సీతో ఈ గరుడ మంత్రాన్ని చదివే వేద పండితులు ఎవ్వరూ లేరు. అయితే అసలు ఈ నాగబంధనం అంటే ఏంటి? దీన్ని ఎవరు ఎలా వేశారు అనే విషయాలు ఇప్పుడు చెప్తాను వినండి. అది 1750 ఆ టైంలో ముస్లిమ్స్ హిందూ దేవాలయాల మీద దాడి చేసి, దేవాలయాలను ధ్వంసం చేసి, అందులో ఉండే కోట్ల విలువైన సంపదను దోచుకొని వెళ్ళేవారు. అందుకే రాజ్య సంపదను, అలాగే దేవాలయ సంపదను రక్షించాలి అన్న ఉద్దేశంతో అప్పటి ట్రావెన్కోర్ సంస్థాన రాజు అయిన మార్తాండ వర్మ గారు ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కింద ఉన్న సీక్రెట్ వాల్స్‌లో ఆ బంగారాన్ని అంతా కూడా దాచిపెట్టాడు. మరియు అలాగే వాటిలో చాలా ముఖ్యమైన వాటిని వాల్ట్ బిలో దాచిపెట్టి, దానిని వేద పండితుల సహాయంతో నాగబంధనంతో బంధించారు. రాజ్య సంపదను మరియు అలాగే రాజ్యం మొత్తాన్ని కూడా అనంత పద్మనాభ స్వామికి సమర్పించి, స్వామి ఇప్పటి నుండి ఈ రాజ్యాన్ని మీరే రక్షించాలి. ఇప్పటి నుండి కేవలం నేను మీ దాసుడిగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్పాడు. ఇక అప్పటి నుండే ఈ వాల్ట్ బిని నాగుపాములు రక్షిస్తున్నాయి అని అందరూ నమ్ముతున్నారు. అయితే అసలు ఈ నాగబంధనం అంటే ఏంటి? దీని గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు చాలా విషయాలు తెలిసాయి. నాగబంధనం గురించి అథర్వణ వేదంలో ఉంది. అయితే ఈ గ్రంథంలో నాగబంధనం ఎలా వేయాలో ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అది తర్వాత కాలంలో వచ్చిన ఆగమ శాస్త్ర గ్రంథాల్లో ఉంది. కానీ అందరూ అనుకున్నట్టుగానే ఇది కేవలం ఒక తాంత్రిక శక్తి మాత్రమే కాదు. ఇందులో సైన్స్ కూడా దాగి ఉంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక సైంటిఫిక్ ప్రాసెస్‌కి కొంచెం స్పిరిచువాలిటీని యాడ్ చేసి ప్రచారం చేశారు. దీని ప్రకారం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒకసారి నాగబంధనం వేస్తే అప్పటి నుండి నాగుపాములు దీన్ని రక్షిస్తాయి అని అందరినీ నమ్మించారు. ఇక ఈ బంధనం ఎలా వేస్తారు అంటే ముందుగా ఒక బలమైన డోర్‌ని తయారు చేస్తారు. దీనికి ఎలాంటి రంధ్రాలు కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాత నాకు ఉన్న ఐడియా ప్రకారం ఆ డోర్‌కి ఒక హై సెక్యూరిటీ లాకింగ్ సిస్టమ్‌ని తయారు చేస్తారు. తర్వాత ఆ డోర్ వెనకాల ఒక కెమికల్ ఛాంబర్‌ని నిర్మిస్తారు. దాని నిండా విషపూరితమైన వాయువుని నింపుతారు. ఆ వాయువులు ఎటువైపు నుండి కూడా బయటకు లీక్ అవ్వకుండా ఆ ఛాంబర్‌ని సీల్ చేస్తారు. దాని వెనకాల విలువైన వస్తువులను దాచిపెడతారు. ఇక ఫైనల్‌గా వేద మంత్రాలతో ఆ డోర్‌ని లాక్ చేస్తారు. ఇక్కడే పండితులు ఒక అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తారు అని నా ఒపీనియన్. అదే సోనిక్ పవర్. అంటే ఒక స్పెషల్ ఫ్రీక్వెన్సీలో, ఒక క్రమ పద్ధతిలో దానికంటూ ప్రత్యేకమైన మంత్రాలు చదివితే ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ వల్ల ఆ డోర్స్ ఆటోమేటిక్‌గా లోపల నుండి లాక్ అవుతాయి. మళ్ళీ అదే విధంగా ప్రత్యేకమైన మంత్రాలు చదివినప్పుడు మాత్రమే ఆ డోర్ అన్‌లాక్ అవుతుంది. అలా కాకుండా బలవంతంగా తెరిస్తే ఆ డోర్ వెనకాల ఉన్న కెమికల్ ఛాంబర్ ఓపెన్ అయ్యి అందులో ఉండే విషవాయువులు బయటకు వస్తాయి. దీనివల్ల ఓపెన్ చేసిన వాళ్ళు చనిపోవచ్చు కూడా. అయితే ఖచ్చితంగా ఈ వాల్ట్ బి వెనక
ఇలాంటిదేదో ఉండే ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్ట్ బి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్తాను వినండి. గతంలో ఈ వాల్ట్ బిని చాలా సార్లు ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. ఒకసారి 1908లో ఈ ట్రావెన్కోర్ సంస్థానంలో విపరీతమైన కరువు వచ్చింది. సరిగ్గా వర్షాలు పడకపోవడం వల్ల పంటలు పండలేదు. దానివల్ల రాజ్యంలో చాలా మంది ఆకలితో చనిపోయారు. దీని నుండి తప్పించుకోవడానికి అప్పటి రాజు ఈ వాల్ట్ బిని ఓపెన్ చేయాలి అని అనుకున్నారు. కానీ దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ డోర్ వెనకాల నుండి సముద్ర అలలు ఎగసి పడుతున్నట్లు సౌండ్ వినిపించిందంట. దీంతో ఆ డోర్ ఆ దేవాలయం పక్కనే ఉన్న అరేబియన్ సీతో కనెక్ట్ అయి ఉందేమో అని భావనలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ డోర్‌ని గనక ఓపెన్ చేస్తే ఆ వెనకాల ఉన్న సముద్రం ఆ ప్రాంతం మొత్తాన్ని ముంచేస్తుంది అని భావించారు. ఈ భయంతోనే అప్పుడు ఆ డోర్‌ని ఓపెన్ చేయలేదు. తర్వాత 1931లో కొంతమంది దొంగలు ఈ వాల్ట్ బిని ఓపెన్ చేసి అందులో ఉన్న సంపదను దొంగిలించాలి అని అనుకున్నారు. అయితే అక్కడికి వెళ్లి చూడగానే వారికి పెద్ద పెద్ద నాగుపాములు కనిపించడంతో అక్కడి నుండి భయపడి పారిపోయారంట. అయితే ఇలాంటి స్టోరీస్ ఇంకా చాలా ప్రచారంలో ఉన్నాయి. కానీ వీటికి సంబంధించి ఎలాంటి హిస్టారికల్ ఎవిడెన్స్ దొరకలేదు. కానీ దీని గురించి హైకోర్టులో కేసు వేసినప్పుడు 2011లో సుందర్‌రాజన్ గారు చాలా అనుమానాస్పదంగా చనిపోయారు. దేవుని ఇబ్బంది పెట్టడం వల్లే ఆయన చనిపోయారు అని అందరూ అనుకున్నారు. అయితే 2014లో వినోద్ రాయ్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఈ వాల్ట్ బిని 1990లో 2 సార్లు, 2002లో 5 సార్లు ఓపెన్ చేశారు అని తెలిసింది. దేవాలయం రికార్డ్స్‌లో కూడా ఇదే రాసి ఉంది అని ఆయన చెప్పారు. కానీ అప్పుడు ఎవరికీ ఏమీ అవ్వలేదు. మరి అప్పుడు ఆ నాగబంధనం ఎందుకు పనిచేయలేదు అని అంటే, ప్రస్తుతం ఉన్న ట్రావెన్కోర్ సంస్థాన వారసులు ఇంకొక కొత్త విషయాన్ని చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం వాల్ట్ బిలో 2 గదులు ఉన్నాయి. వాటిలో బయట గదిలో కొంచెం బంగారం ఉంటుంది. దాన్ని అప్పుడప్పుడు దేవాలయాన్ని అలంకరించడానికి ఉపయోగిస్తున్నాము. కానీ దాని లోపల అసలైన గది ఇంకొకటి ఉంది. దాన్నే నాగబంధనంతో బంధించారు. దాని యొక్క గోడలు మందంగా బంగారంతో చేసి ఉంటాయి. అందులో పద్మనాభ స్వామికి సంబంధించిన పవిత్రమైన శక్తి ఉంది అని, దాన్ని తెరిస్తే దేవుని డిస్టర్బ్ చేసినట్లే అవుతుంది అని, దానివల్ల దేవునికి కోపం తెప్పించిన వాళ్ళము అవుతాము అని చెప్తున్నారు. ఈ కేస్ చాలా రోజుల వరకు ఇలానే సాగి చివరికి 2020లో దేవాలయం పరిపాలనను ట్రావెన్కోర్ వారసుల నిర్వహించడానికి సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది. కానీ ఇప్పటికి కూడా ఈ వాల్ట్ బిలో ఏం దాగుంది అని చెప్పడానికి ఎవరి దగ్గర సమాధానం లేదు.